నెల్లూరు వీఆర్ లా కాలేజీలో గురువారం 2 వర్గాల మాజీ విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల మధ్య గొడవ జరిగి ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థి లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడిందే. కిరాయి వ్యక్తులు, చెన్నైకు చెందిన రౌడీలు కొందరు వచ్చి విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారని, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని భయానకంగా చేశారంటూ ప్రచారం జరిగింది. పోలీసులు సైతం రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటన సంచలనంగా మారడంతో న్యాయ కళాశాలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకునేలా నెల్లూరు చిన్నబజారు పోలీస్ స్టేషన్ సీఐ చిట్టెం కోటేశ్వరరావు సిద్ధమయ్యారు. శుక్రవారం ఆయనే స్వయంగా తన సిబ్బందితో కలిసి లా కాలేజీకి వెళ్లి విచారించారు. కొందరు విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కాలేజీ ప్రిన్సిపల్ ను ప్రత్యేకంగా విచారించారు. కాలేజీ ఆవరణం, తరగతి గదుల్లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. గొడవకు గల ఆధారాలను సేకరిస్తున్నారు. న్యాయ కళాశాలలో ఇటువంటి గొడవలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని న్యాయ విద్యార్థులు పోలీసులను కోరారు. ఆ మేరకు పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారికి సీఐ హామీ ఇచ్చారు. అనంతరం సీఐ ఎంత్రీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు విషయాలను ఆయన వెల్లడించారు. మొదటి సంవత్సరం విద్యార్థినిని 3వ సంవత్సరం చదివే ఓ విద్యార్థి వేధిస్తున్నాడన్న ఫిర్యాదుతో పాటు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం 2 వర్గాలుగా ఉన్న పూర్వ విద్యార్థులు గొడవ పడుతున్నారని, ఈ విషయంలో జేసీ న్యాయబద్ధంగా కేటాయిస్తున్నారని ఈ సందర్భంగా సీఐ తెలిపారు. అలాగే ఈ పూర్తి ఘటనలో 3 ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై క్షుణ్ణంగా విచారిస్తున్నామని సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు. మనకి వీఆర్ కాలేజీలో నిన్న చివరి రోజు అడ్మిషన్ జరుగుతున్నాయి. అయితే ఎవ్రీ ఇయర్ జనరల్గా ఏమన్నా కాలేజెస్లో డిస్టర్బెన్స్ అయితే దేవుళ్ళు ప్రొడక్షన్ అడుగుతారు. ఇది మా దృష్టి రాదు, ఎందుకంటే ఇది జేసీ గారు ఆర్డర్ కంట్రోల్ జరుగుతుంది. లాస్ట్ మేనేజ్మెంట్ కోట 60 సీట్లు అనేది ఈ మేనేజ్మెంట్ కోట జేసీ గారు ఆర్డర్లో ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లేటెస్ట్గా మీకు ఎంక్వైరీలో ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అంటే ఎక్స్ స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ స్టూడెంట్స్ కానీ ఈ అడ్మిషన్స్లో కొన్ని వాళ్ళ ఫేవర్గా చేర్చుకుంటారనే అపోహ ఉంది. దీని మీద ఒక 6 ఇయర్స్ నుంచి దీనికి జేసీ కమిటీ జాయింట్ కలెక్టర్ గారిని ఇచ్చి జరగకుండా చూస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సీట్స్ అధికంగా ఫిల్ అయినాయి. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ వీళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇట్లా ఇంటర్నల్గా కొంతమంది స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళకుండా లేకపోతే కాలేజీ వెళ్తూ కూడా వీళ్ళ మధ్య వ్యక్తిగత భేదాభిప్రాయాలని వీటిని తీసుకొచ్చేసి కాలేజీలు తీసి వీళ్ళు బయట వాళ్ళు వచ్చేస్తే అక్కడ ఒక అమ్మాయిని ఫోన్ నెంబర్ అడిగారని ప్రిన్సిపాల్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి అది వాళ్ళు విచారిస్తున్నారు. ఈ లోపల వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ బంధువులు వచ్చేసి అనాథరైజర్గా ట్రెస్పాస్ అయ్యి ఈ కాలేజీలో ఉన్న స్టూడెంట్ని ఎవరైతే ఫోన్ నెంబర్ అడిగాడో అతన్ని మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. చేతులు కాలుతో కొట్టారు. ఆ తర్వాత వీళ్ళు కూడా వచ్చిన కూడా వీళ్ళు 45 కలిసి కొట్టడం జరిగింది. జరిగిన ఫ్రెండ్స్ ఇంతవరకు దీని మీద అటు గ్రూపు ఇటు గ్రూపు ఎవరు సపోర్ట్ ఉన్న స్టూడెంట్స్ జనరల్గా ఎక్కడైనా ఉండేది. దాని మీద అందరూ విడదీస్తారు. అదే సమయంలో మా ఎస్ఐ గారు కూడా ముందు రోజు ఒక ఎఫ్ఐఆర్ కడితే దాన్ని దర్యాప్తు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన ముందు కూడా వీళ్ళు చాలా ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతా ఎవిడెన్స్ రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ ఉన్నాయి, చక్కగా ప్రతి రూమ్లో సీసీ కెమెరా ఉన్నాయి అక్కడ. కనుక వాటిని బేస్ చేసుకున్నాము. అయితే నిన్న ఈవినింగ్ వచ్చేసి అక్కడ జరిగింది ఒకటైతే వేరే రకంగా ఫ్యాబ్రికేటెడ్ అనిపించింది నాకు. 3 డిఫరెంట్ ఎఫ్ఐఆర్స్ చేశారు. ఒకరేమో కొట్టించుకుని రాజశేఖర్ రెడ్డి వచ్చేసి కొట్టారు బాగానే ఉందన్నారని గోల్డ్ చైన్ ఎక్కడ కావాలని ఇచ్చిన అనిపించింది. అదేవిధంగా అక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ తీసుకున్నారో ఆ అమ్మాయి ఫస్ట్ అయిన అమ్మాయి ఇక్కడికి వచ్చి క్యాష్ సెక్యూరిటీ చేశారని ఇచ్చారు. ఇవన్నీ ఎంక్వైరీ చేయమని డిఎస్పీ గారు చెప్పారు. లేటెస్ట్గా బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఏదైనా మాకు అనుమానాస్పదంగా ఉంటే సమాచారం దాని మీద ఎంక్వైరీ చేసుకునే క్రమం ఉంది. అది ఎంక్వైరీ చేసి దాని త్వరలోనే పై అధికారి తిరిగి వచ్చి మినిట్స్ ఆఫ్ ద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ కేసులు ఎవరైతే 2 వర్గాలకు మారిపోయి ఎవరో 10 మంది కోసం మిగతా స్టూడెంట్ కూడా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. లా గ్రాడ్యుయేషన్ అంటే మంచి క్రీమ్ అది. ఇప్పుడున్న దానిలో హార్ట్ సబ్జెక్ట్, ఎందుకంటే ఐటీ కూడా లాస్ట్ వచ్చేసింది, ఎండింగ్లో ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్స్ ఇప్పుడున్న ప్రజెంట్ మనకి అమరావతి క్యాపిటల్ సపరేట్ అయిన తర్వాత హైకోర్టు కూడా మన దగ్గరలో ఉంది. లా గ్రాడ్యుయేట్ షార్టేజ్ ఉన్న బార్ కౌన్సిల్ బయట రాష్ట్రానికి వచ్చి అటెండ్ అవుతున్నారు కేసులకి. కనుక నేను విద్యార్థులు చేసే పరిస్థితి ఏంటంటే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మంచి అవుట్పుట్తో బయటకు కనిపిస్తే మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అలా కాకుండా ఎవరో 10 మంది కోసం ఆర్గనైజేషన్ కోసం వెళ్ళిపోయి మీరు పొల్యూట్ అయిపోయి కేసుల్లో ఒక్కసారి ఇరుక్కుంటే మీరు వారం సంవత్సరాలు సస్పెండ్ చేయబడతారు. నెంబర్ కూడా నన్ను రిజిస్ట్రేషన్ కాదు, ప్రూవ్ అయితే కేసు పడి. దయవుంచి ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిందంటే మినిట్స్ ఆఫ్ ద కేసు పెట్టిన ఎవరు రికమెండేషన్ వినడం. ఎందుకంటే
మనిషి అబద్ధం ఆడొచ్చు కానీ కెమెరాలు అబద్ధం ఆడదు. కనుక దయవుంచి మీరందరూ అది కంప్లైంట్ పెట్టే ముందు ఆలోచించి ఎవరి మీద పెట్టాలి, ఎంతమంది నిర్మాణాలు ఎప్పుడు జరిగింది అనేది ఉన్న ప్రకారం జరిగింది వాస్తవంగా మాకు తెలియపరిస్తే దాని మీద దర్యాప్తు చేసి ఎవరైతే చట్టాన్ని చేతులు తీసుకుంటారో వాళ్ళని డెఫినెట్గా చర్య తీసుకుంటాం. స్ట్రింగింగ్ యాక్టివిజం అవసరం అనుకుంటే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.